హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో ఎలాగో టైటిల్ చూసారు కదా. అవునండి, నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాను. యాక్చువల్లీ ఈసారి చాలా లేట్ అయిపోయింది. నేను యూజువల్లీ జనవరిలోనే వస్తాను. ఈసారి ఇప్పుడు ఎలాగో అలా వీలు చూసుకొని ఈరోజు సండే కాబట్టి ఈరోజు రావడం అయితే జరిగింది. సో మేము ఇప్పుడు గేట్లోకి ఎంట్రీ అయిపోయామండి. గేట్ నెంబర్ 3 అండి ఇది. సో ఇక్కడ టికెట్ ఛార్జెస్ అయితే పెద్దవాళ్ళకి 40 రూపీస్, బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి బ్యాగ్స్ అన్ని చెకింగ్ జరుగుతాయండి. మన హ్యాండ్ బ్యాగ్స్ మనం ఏదైతే క్యారీ చేస్తామో అవన్నీ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. ఇక్కడ చెకింగ్ అయిన తర్వాత మేము ఇక్కడ ఎంటర్ చేస్తాం. స్టార్టింగ్లో కాటన్ నైటీస్ కనిపించండి, చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, 250 రూపీస్. సో ఇక్కడ కొన్ని కుర్తీస్కి అయితే ఫిక్స్డ్ రేట్స్ పెట్టారండి, 500 రూపీస్. కొన్నిటికి ఇలా షాప్స్లో ఉన్న వాటికి మనం కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. బార్గెనింగ్ చేస్తేనే వాళ్ళు తగ్గిస్తారు, లేకపోతే కొన్నిటికి ఫిక్స్డ్ అనే ఉంటాయి ప్రైసెస్ అయితే. సో ఇది డోమ్యాట్స్, కర్టన్స్ ఉన్నాయండి, అన్నీ చాలా బాగున్నాయండి. తర్వాత లోపలికి వెళ్ళాం, షాప్ లోపలికి. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సో ఇవి చూస్తున్నామండి. సో ఇక్కడ బెడ్షీట్స్కి ఆఫర్స్ పెట్టారు. డబుల్ బెడ్షీట్స్ 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ అని ఆఫర్స్ ఉన్నాయి. సో చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కొన్ని ప్రైసెస్ అయితే కొన్నిటికి హై ప్రైసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ సేల్ కాబట్టి ఇప్పుడు కొన్నిటికి అన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి. సో మనము ఏది కావాలన్నా చూస్ చేసుకొని మంచి బార్గెన్ చేసుకొని మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చండి. చూడండి. సో తర్వాత ఇక్కడ బిందీస్, కాస్మెటిక్స్ కలెక్షన్స్ అండి. సో పిల్లలకి ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్స్. సో డిఫరెంట్ డిజైన్స్. ఇది క్రాకరీ స్టోర్స్ అండి. సో ఇక్కడ చూస్తున్నాము క్రాకరీ. సో ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఇది ఫస్ట్ మనకి కనిపించే క్రాకరీ షాప్ అండి. తర్వాత ఇక్కడ కుర్తీస్ ఉన్నాయి, చాలా లక్నో చికెన్ వర్క్ కుర్తీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కుర్తీస్ అండి. సో 500 ఈచ్, ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టారు. సో ఇవి నైటీస్ బాగున్నాయండి, లైట్ కలర్ కాటన్ నైటీస్, 250 రూపీస్. క్లాత్ కూడా చాలా బాగుంది. సో మేము ఒక 2 నైటీస్ అయితే తీసుకున్నాము. మంచి కలర్స్ ఉన్నాయి, వైట్లో లైట్ కలర్స్ అన్నీ బాగున్నాయండి. సో ఎండ్ ఆఫ్ సేల్ కాబట్టి ఇప్పుడు ప్రతి దానిపైన వాళ్ళు ఆఫర్స్ పెట్టారు. ఎందుకంటే నుమాయిష్ ఫిబ్రవరి 15కి లాస్ట్ కాబట్టి. సో ఇప్పుడు మేము ఫస్ట్ వీక్లో వెళ్ళాము. సో ఇప్పటి నుంచే అన్నిటిపైన సేల్ స్టార్ట్ అయిపోయింది, ఆఫర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా 1 వీక్లో ఇంకా రేట్స్ చాలా తగ్గొచ్చు. సో ఇది కిడ్స్ వేర్ అండి. సో చిన్నపిల్లల బట్టలు కూడా అన్నీ చాలా బాగున్నాయండి. తర్వాత ఇవన్నీ కాటన్ అండి, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలవి కాటన్ వేర్. సో ఈచ్ 200 రూపీస్ అండి. ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి, 3 to 5 ఇయర్స్ పిల్లల ఫ్రాక్స్కి. సో మా పాప 5 ఇయర్స్ అబౌవ్ కాబట్టి నేను తీసుకోలేదు, కానీ మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకి అయితే తీసుకున్నాము ఒక 2 ఫ్రాక్స్. సమ్మర్లో బాగుంటాయండి పిల్లలకి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కాబట్టి అన్నిటిపైన ఫిక్స్డ్ ప్రైసెస్ అయితే పెట్టారు. సో ఇవి కుర్తాస్ అండి, బాగున్నాయండి. ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైసెస్, 200 రూపీస్. సో ఇవి జైపూర్ ప్రింట్స్ అండి, లక్నో చికెన్ వర్క్ డ్రెస్సెస్. సో చాలా వరకు అయితే మనకి ఎగ్జిబిషన్లో ఈ డ్రెస్సెస్ కనిపిస్తాయి. సో స్టార్టింగ్లో జనవరి ఫస్ట్ వీక్లో అయితే రేట్స్ అయితే చాలా ఉంటుండే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కాబట్టి ఇలాగో ఎగ్జిబిషన్ కూడా అయిపోతుంది ఇంకో 1 వీక్ 10 డేస్లో కాబట్టి. సో అన్నిటిపైన వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టేస్తారు. సో ఇక్కడ బయట పెట్టిన అవన్నీ 300 రూపీస్ అండి. సో ఫిక్స్డ్ ప్రైజెస్లో మనమైతే బార్గెనింగ్ ఏం చేయలేము. సో ఇక్కడ మేము చూస్తున్నాము, ఇక్కడ మాకు బయట నచ్చాయి. సో దానికి సైజ్ తీసుకుందామని ఇక్కడ లోపలికి తీస్తున్నాడు అతను. సో ఇవి ఒక దగ్గర 10 కుర్తీస్ అయితే తీసుకున్నాము.
ఒకటి తీసుకుంటే 300 అన్నాడు, 2 కుర్తీస్ తీసుకోవాలంటే 500 రూపీస్ అన్నాడు. సో అందరము 2 కుర్తీస్ అయితే తీసుకున్నాము. ఇదైతే ఈచ్ 500 చెప్పాడు. కుర్తీస్ బాగున్నాయండి, లైక్ సమ్మర్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో రేట్స్ కూడా తగ్గినాయి కాబట్టి ఇంకా ఎవరు ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి. 15కి క్లోజ్ అయిపోతుంది ఎగ్జిబిషన్, మళ్ళీ నెక్స్ట్ ఇయరే. సో ఇక్కడ మా వాళ్ళంతా చూస్తున్నారు కుర్తీస్. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ అండి, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర. కానీ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించాయి. సో జస్ట్ మేము ఇక్కడైతే ఏం తీసుకోలేదు, జస్ట్ ఊరికే అన్నీ చూసి ప్రైజెస్ తెలుసుకున్నాక కొంచెం కాస్ట్లీగా అనిపించింది. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోయామండి మేము. సో ఎగ్జిబిషన్ వెళ్ళాలనుకుంటే మీరు ఈవినింగ్స్ రావచ్చు. సో యూజువల్లీ ఇది ఆఫ్టర్నూన్ 3 o'clock స్టార్ట్ అవుతుంది, 3 o'clock to 10:30 వరకు. వెరస్ వీకెండ్స్ అయితే మనకి 3:30 to 11 o'clock అయితే ఉంటుందండి వీకెండ్స్లో అయితే. సో ఇక్కడ బీడ్స్, పర్ల్స్ అన్నీ బాగున్నాయి కలెక్షన్స్. ఇక్కడ అవి రియల్ పర్ల్స్ అన్నాడు, రియల్ జెమ్స్. సో ఇవి ఆర్టిఫిషియల్ బీడ్స్ బాగున్నాయండి, కానీ స్టార్టింగ్ ప్రైసెస్ అతను 350 చెప్పాడు. సో ఇక్కడ జస్ట్ చూసుకొని మేము వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాము. సో చాలా వరకు అయితే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, కిడ్స్ వేర్, లేడీస్ కుర్తీస్, హ్యాండ్ బ్యాగ్స్, A to Z అసలు ఏం కావాలంటే అదైతే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కానీ ప్రైసెస్ కొన్ని చోట్ల అయితే ఎక్కువగా అనిపించాయి, కొన్ని చోట్ల అయితే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సో ఎక్కడైతే బార్గెనింగ్ అవసరమో అక్కడ తప్పకుండా బార్గెనింగ్ అయితే చేయాలండి. సో ఇది దివాన్ సెట్స్, మన సోఫా కవర్స్, కర్టన్స్ అన్నీ ఉన్నాయి ఈ షాప్లో అయితే. ఇక్కడ చూస్తున్నాము, చూసి ప్రైస్ బార్గెన్ చేసాం కానీ అతను ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ లైక్ షూస్, ఫుట్వేర్ కలెక్షన్ అండి. ఇక్కడ అన్ని జైపూర్ ప్రింట్స్, మోజిడీస్ ఇవన్నీ ఉన్నాయి. సో చూసాము, కానీ ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపించాయి. ఇవి ఈచ్ 750 చెప్పాడు పేరు. సో చిన్నపిల్లలవి ఈ లేన్ మొత్తం ఓన్లీ షూసే ఉంటాయండి మనకి, కిడ్స్వి, పెద్దవాళ్ళని అంతా ఫుట్వేర్ కలెక్షన్స్ అండి. సో చిన్న పిల్లలవి అయితే చాలా బాగున్నాయి, కానీ స్టార్టింగ్ ప్రైస్ 250. ఏది తీసుకున్నా దీంట్లో 250 రూపీస్ అని చెప్పాడు. సో ఈ లేన్ ఆల్మోస్ట్ మనకు ఓన్లీ ఫుట్వేర్ కలెక్షన్స్ అండి. డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి, కానీ కొన్నిటిపైన అన్నీ ఫిక్స్డ్ ప్రైజెస్ అండి. ఇక్కడ తగ్గించట్లేదు, అడిగిన వాళ్ళు నేను తగ్గించండి. తర్వాత ఇంకా చూద్దామని లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ డోర్ మ్యాట్స్, ఇది కార్పెట్ షాప్. సో జస్ట్ నచ్చిందని చూసాము, కానీ దాని కాస్ట్ 550 అని చెప్పాడు. ప్రైస్ తెలుసుకొని వెళ్ళిపోయామండి. సో డోర్ మ్యాట్స్, ఇది కార్పెట్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నప్పుడు అక్కడ డోర్ మ్యాట్స్ అడిగితే అది చాలా కాస్ట్లీగా ఉన్నాయి. తర్వాత ఇది ఫర్నిచర్ షాప్ అండి, చాలా బాగున్నాయి యాంటిక్ పీసెస్. మన గార్డెన్స్లో ఇంట్లో షో పీసెస్ లాగా యూస్ చేయాలి. ఆల్మోస్ట్ యాంటిక్ ఐటమ్స్, కానీ కొంచెం ప్రైజెస్ అయితే చాలా కాస్ట్లీ. హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి ప్రైజెస్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. తర్వాత ఇది క్రాకరీస్ అండి. సో చూస్తున్నాం ఇక్కడ క్రాకరీస్. యాక్చువల్లీ నాకు ఐస్ క్రీమ్ బౌల్స్, జార్స్ అలాంటివి తీసుకోవాల్సింది. సో చూస్తున్నాం ఏమేమి తీసుకోవాలో. సో ఇక్కడైతే చూస్తున్నాము. సో ఇక్కడ గ్లాసెస్, సో ఐస్ క్రీమ్ బౌల్స్ అడిగాము. సో 6 బౌల్స్ 120 రూపీస్ చెప్పాడు. తర్వాత కప్స్, ఎనీ కప్స్ అయితే తీసుకుంటే 100 రూపీస్ అని చెప్పాడు. సో చూస్తున్నాం ఇక్కడ.
కలెక్షన్స్ అయితే బాగున్నాయి, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ వెరైటీస్. కానీ ఒక్కొక్క దానిది ఒక్కొక్క ప్రైస్ అయితే ఉందండి. జస్ట్ కొంచెం డిజైన్ మారిన ప్రైస్ చేంజ్ అయిపోతుంది. సో మంచి కలెక్షన్స్, క్రాకరీ వైస్ చూస్తుంటే బాగున్నాయి కలెక్షన్స్. సో ఇప్పటివరకు ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఈజీగా మెట్రో అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ బస్ రూట్లో వెళ్ళాలంటే బస్ కూడా దగ్గరలోనే మనకి స్టాప్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అక్కడ నుంచి మనకి ఎగ్జిబిషన్కి. సో మీరు ఎంటర్ చేసుకుంటే ఇక్కడ చూస్తే ఇవన్నీ ప్యాంట్స్ అండి. ప్రైజెస్ 250 ఈచ్. సో చూడండి, సో హ్యాండ్ ఓవెన్ అని హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ ఇవి 250. చిన్నపిల్లల సైజ్ అయితే 250 రూపీస్ చెప్పాడు. సో చూస్తున్నాము ఇక్కడ. తర్వాత స్ట్రీట్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యాండీక్రాఫ్ట్స్ అండి ఇవి, చూడడానికి చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అయితే చాలా కొత్తగా, డిఫరెంట్గా చాలా బాగున్నాయి. కానీ ప్రైస్ అయితే చాలా కాస్ట్లీగా. ఈ ట్రీ అడిగాము, అది 9000 రూపీస్ చెప్పాడు. సో అంతా షాపింగ్ చేసి అలసిపోయి తర్వాత ఇక షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మళ్ళీ షాపింగ్ కంటిన్యూ చేసాము. సో ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే పబ్లిక్ కొంచెం తగ్గిపోయింది, కానీ ఇప్పుడు సాయంత్రం అయ్యే కొద్దీ రష్ అయితే పెరుగుతూనే ఉంది. సండే కాబట్టి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అండి, ఏది తీసుకున్నా ఇక్కడ 80 రూపీస్ ప్లేట్ అని చెప్పాడు. సో లైట్గా స్నాక్స్ తినేసి షుగర్ కేన్ జ్యూస్ తాగేసి మళ్ళీ మా షాపింగ్ కంటిన్యూ చేసాము. సో ఇప్పుడు చూడండి, మేము వచ్చినప్పుడు పబ్లిక్ అయితే తగ్గింది, ఇప్పుడైతే జనాలు పెరుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ కర్టన్స్, ఈ లేన్ మొత్తం పూర్తిగా మనం చూసుకుంటే ఓన్లీ కర్టన్స్, సోఫా కవర్స్, బెడ్షీట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బెడ్షీట్స్ అయితే బాగున్నాయి, తీసుకున్నామండి. 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ అయితే వచ్చాయి, డబుల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్. క్లాత్ కూడా చాలా బాగుంది. సో మంచి కలెక్షన్స్, లైట్ కలర్స్, డార్క్ కలర్స్, క్లాత్ కూడా చూసుకుంటే బాగున్నాయి. దాన్ని ఇక్కడ కర్టన్స్, ఇది ఇంకో హ్యాండీక్రాఫ్ట్ షాప్, ఇంతకుముందు ఒకటి చూసాము, ఇది ఇంకొకటి. సో వీళ్ళ దగ్గర కూడా అలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాంటిక్ పీసెస్, షో పీసెస్ కాబట్టి రేట్ కూడా కొంచెం కాస్ట్లీగానే అనిపించింది. సో జస్ట్ మేము లోపలికి వెళ్ళి ఒకసారి అన్నీ చూసుకొని వచ్చేసాము. ఇక్కడైతే ఏం తీసుకోలేదు, కానీ కలెక్షన్స్ అయితే బాగున్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగుంది. తర్వాత ఇదంతా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. సో ఈ షాప్ మొత్తం అదే. సో హార్డ్లీ ఒక 2 or 3 షాప్స్ ఉన్నాయి అంతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్వి. తర్వాత చూడండి, మేము వచ్చినప్పుడు రష్ అయితే ఎక్కువగా లేదు, ఇప్పుడు నైట్ అయ్యే కొద్దీ రష్ పెరిగిపోతుంది. ఇంకా అది సండే కాబట్టి ఇంకా చాలా పబ్లిక్ స్టార్ట్ అయింది రావడము. సో ఇక్కడ మేము కర్టన్స్ చూస్తున్నాము. ఇక్కడ కర్టన్స్ లైక్ 7 inches 9 inches కర్టన్స్ అయితే వాళ్ళు చెప్పడం అయితే వాళ్ళు 550 చెప్పారు. సో బార్గెనింగ్ చేసిన తర్వాత 350కి ఇచ్చారు. చూడండి ఎంత పబ్లిక్ ఉందో. ఇప్పుడు రాత్రి కొద్దీ రన్నింగ్ పబ్లిక్ అనమాట. సో ఎలా నడవడానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది, తోసుకుంటూనే వెళ్ళిపోతున్నారు జనాలు అయితే. సో ఫైనలీ ఇక్కడ గేట్ దగ్గర ఇది ఒక ఫర్నిచర్ షాప్ ఉందండి. ఇది ఇక్కడ చూస్తున్నారు, మధ్య వాళ్ళు వెళ్ళి వాల్ క్లాక్స్ అది చూపుకుందామని. స్టార్టింగ్ ప్రైస్ 2,500 నుంచి మొదలవుతుంది. సో మనకు 1 lakh వరకు ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ అయితే. తర్వాత ఇక్కడ కర్టన్స్ కూడా బాగున్నాయి. జస్ట్ ఊరికే ఇక్కడ క్రాకరీ తీసుకునే టైంలో అక్కడ చూసాం కర్టన్స్. సో ఇది గేట్ బయటికి అయితే వచ్చేసాము. ఇది బ్యాగ్స్ ఇక్కడ అడిగాము. ఫైనలీ 350 ఏదో చెప్పాడు, లాస్ట్కి 100 రూపీస్కి ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ అండి, చాలా బాగున్నాయి కలెక్షన్స్.
సో స్టార్టింగ్ వాళ్ళు 100 రూపీస్ చెప్తున్నాయి, ఏది తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పాడు. సో చూస్తున్నాము. సో ఇదండి ఇవాళ వీడియో.